అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన మరో నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇక ప్రాధాన్యమైన తాజా అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రాధాన్యమైన అంశం విషయంలోకి వస్తే నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో స్థానిక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు, అలాగే వైకాపా అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గారు ఏబిఎన్ రాధాకృష్ణపై బనగానపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై కాటసాని రామిరెడ్డి ఫిర్యాదు అంశం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో విడుదలైన పత్రికా ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమైన అంశాలను మనం పరిశీలిస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ రాజధానిపై ప్రజలు మొగ్గు చూపడంతో పక్కదారి పట్టించేందుకే ఏబిఎన్ రాధాకృష్ణ వైకాపా నాయకులు మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేవలం కూటమి నాయకుల జేబులు నింపడానికే 2 లక్షల కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణమంటూ ఎద్దేవా చేశారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేపడితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల ప్రజల మేలు కొరకు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నామంటూ వివరించారు. వైకాపా నాయకులు, వారి కుటుంబ మహిళలు తలుచుకుంటే నీ అడ్రస్ గల్లంతవుతుందంటూ ఏబిఎన్ రాధాకృష్ణను సూటిగా ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా న్యూస్ పేపర్ అమ్ముకునే నీవు న్యూస్ పేపర్కి అధిపతి ఎలా అయ్యావంటూ, న్యూస్ పేపర్ అమ్ముకునే నీవు న్యూస్ పేపర్కి అధిపతివి ఎలా అయ్యావంటూ ఏబిఎన్ రాధాకృష్ణను ఎద్దేవా చేశారు. కాగా రాధాకృష్ణ పాపం పండే రోజులు దగ్గర పడ్డాయంటూ ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.